కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యానంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు బరిలోకి దిగుతున్నారు. అడుగడుగునా తనకు ప్రజల ఆదరణ లభిస్తుందన్నారు. ఈసారి తనను గెలిపిస్తే 1000 కోట్లతో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. యానంలో డంపింగ్ యార్డ్ సమస్య, మెడికల్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ కోర్సులతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తారన్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్న యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావుతో ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. కేంద్రపాలిత ప్రాంతం యానం ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజులు గడుపు మూయడంతో యానం ఎన్ఆర్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న మల్లాడి కృష్ణారావు గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతే అసలు ఏ విధంగా ఉన్నదన్న అంశంపై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా ఉంది? వరుసగా కుల సంఘాలతోటి నాయకులతో భేటీ అవుతున్నారు, మరోపక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలా ఉంది? చాలా విచిత్రంగా ఉంది ఈ ఎలక్షన్. నేను చాలా 8 ఎలక్షన్లు చేశాను, కానీ ఇంతటి రెస్పాన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా అన్ని సమాజాల వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద వచ్చి, ఎవరో సినిమా యాక్టర్ వస్తుంటే రోడ్ల మీద ఎలా ఉంటారో అలా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏ బూత్కి వెళ్ళండి. నీకు మధ్య నుంచి అన్నీ ఇక్కడ నేను దొమ్మెటిపేట కానీ, పరంపేట కానీ, రాజీవ్ నగర్ కానీ, అయ్యన్ నగర్ కానీ, అలాగే ఓల్డ్ రాజీవ్ నగర్ కానీ అన్నీ చూసుకుంటూ వస్తున్నాను. విపరీత జనం. ఎప్పుడూ రోడ్డు మీదకి రాని సామాజిక వర్గాలు కానీ, ఎప్పుడూ ఈ ఎలక్షన్లు పట్టించుకునే వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. యూత్ అది కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారు. అందుకని ఈ ఎలక్షన్లో డబ్బు కానీ ప్రభావం, నిన్న నుంచి 3000 రూపాయలు ఓటుకి ఇచ్చుకున్నారు. ఇంకా డబ్బు మళ్ళా ఇస్తారు. ఇంకా మందు అయితే ఎంత తాగితే అంత, ఆ విధంగా ఉంది. డిపార్ట్మెంట్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా డబ్బు పంపకం, మందు పంపకం లేకుండానే రాజకీయాలు చేశాను ఇప్పటి వరకు కూడా. ఈ ఎలక్షన్ కూడా అలాగే చేయాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అదే విధంగా అనుకుంటూ ఉన్నాను. మా సైడ్ నుంచి మేము 4 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, మీరు అభ్యంతరం చెప్పొద్దు అని చెప్పి వాళ్ళు నా దగ్గర ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీ ద్వారా చెప్తున్నాను, ఆ పనులు మీరు చేయకండి. రాజకీయాల్లో కానీ ఒక మాట చెప్పినప్పుడు మాటకి మనం కట్టుబడి ఉండాలి. అందుకని ఏదన్నా తగ్గితే ఒక 500 1000 మెజార్టీ తగ్గొచ్చేమో, కానీ డబ్బుతోటే రాజకీయం చేసేయచ్చు అన్నది మాత్రం అవుతుందని మాత్రమే అనుకుంటలేదు. ఊరికి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎంతమందితోటి వాళ్ళు మమేకమయ్యారు, ఏదన్నా పేదోడి సమస్యని విన్నారా అన్నది యానం ప్రజలు ఎక్కువగా ఆలోచన చేస్తారు. నేనున్నప్పుడు క్లీనింగ్ ఎలా ఉండేది, ఏదోటి నెలకి ఏదో ప్రోగ్రాంతో యానంలో కలకల్లాడేలాగా చేసేవాడిని. దానివల్ల వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు అందరూ కూడా బాగుండేవి. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకే చూస్తే యానం ఏంటి ఎలా బోసిపోయినట్టు ఉంది అనే విధంగా చాలామంది ఆ విధంగా వ్యక్తపరుస్తుంటారు. ఈ టర్మ్లో నేను తీసుకోబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్. ఈ యానం లాంటి చిన్న ఊరికి నేను దగ్గరగా 2700 నుంచి 3000 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేలాగా ఈ ఊరికి అన్నీ ఇంకా మంచి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేలాగా చేస్తూ ఉన్నాను. అందుకని దీని మీద తప్పనిసరిగా అవతలవాడు ఏం చేస్తావో 5 సంవత్సరాలు అంటే నాకు అడ్డపడ్డాడు అని చెప్పి చెప్పడం తప్ప ఏ పని కూడా చేతగాని ఒక దద్దమ్మ లాంటి క్యాండిడేట్ ఇక్కడికి వచ్చాడు. ఆ దద్దమ్మ ఉన్నాడు కాబట్టి ఈ అనుభవశాలికో లేకపోతే పెద్ద ఆయనకి ఈరోజు మళ్ళా పెద్ద ఆయన పరిపాలన రావాలి అని మహిళలు కానీ ఎవరన్నా కానీ అనుకుంటూ ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఏమైతే చెప్పానో, నా నోటితో చెప్పింది, ఒక నెల లేట్ అవ్వచ్చు, ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు, కానీ నా ప్రయత్నం ఆగదు. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. రాబోయే రోజుల్లో పేదోడికి ఇంకా ఏమేమి కావాలో అవి చేయడం, ఊరికి ఇంకా ముందు కంటే కూడా చాలా గట్టిగా పనిచేసేలాగా చేస్తాను. ఆ విధంగా రిజల్ట్స్ కూడా ఆ విధంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు, మీకు అతి విశ్వాసం అనుకోవచ్చా, లేకపోతే ప్రజల మీద మీకే ఓటేస్తారని నమ్మకం అనుకోవచ్చు? ఎవరు వచ్చినా కుటుంబం వచ్చి భార్య వచ్చిందా లేకపోతే తల్లి వచ్చిందా అన్నది కాదండి. ఆ తల్లి ఎంతమందిని ఇప్పుడు ఎలక్షన్లో వచ్చింది, 5 సంవత్సరాల ముందు ఎలక్షన్కి వచ్చింది, ఇప్పుడు వచ్చారు. ఇక్కడ మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి, మల్లాడి కృష్ణారావు ఊర్లో లేపనే కానీ మల్లాడి కృష్ణారావు భార్య ఇక్కడ ఉండి ఎవరు వచ్చారో ఇమీడియట్గా కాగితం మీద రాసుకుని ఫోన్ చేసి ఇది ఎమర్జెన్సీ అని చెప్పే నా తర్వాత సర్వీస్ చేసి ఉన్నారు. గొల్లపల్లి అశోక్ భార్య ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు ఇక్కడ? ఈ నెల 9వ తారీఖు వరకు ఉంటారు. 10వ తారీఖు తాళం వేసుకుని ఇక్కడ ఉండరే. అలాంటి వాళ్ళు వచ్చారు ప్రభావం చేయని ఏమన్నా సినీ యాక్టర్లా వీళ్ళు చూసి ఓట్లు వేయడానికి? కాదే.
అందుకని అతనికే తికానా లేనప్పుడు భార్య వస్తే ఓట్లు ఎవడేస్తాడు, తల్లి వస్తే ఎవడ ఓట్లు వేస్తాడు, ఇతనికే చిచ్చి అనే పరిస్థితి చూస్తుంటే అలా ఇల్లు రావాయి అని చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు భార్య సేవ చేసిందో తల్లి సేవ చేసుకుంటాడంటే వాళ్ళ సేవను చూసి ఏమైనా ఓట్లు వేయచ్చు. అవన్నీ అటువంటి సీన్ ఏముండదు. అందరూ కూడా ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిదే. పేదోడు అనుకున్నప్పుడు కష్టం వస్తే మళ్ళీ మల్లాడి కృష్ణారావు గేట్లు ఎప్పుడూ ఓపెన్ చేసే ఉంటాయి. అందుకనే ప్రజలు ఈ విధంగా ఉంటారు. డబ్బు ఇవ్వకపోతే ఒకడు కూడా తిరిగోడు కనపడ్డు అక్కడ. ఏంటండి ఇక్కడ ఆయన్ని పలకరింతే చాలు. ఈ 15 రోజులు సార్కి నేను పని చేయాలి, తినకపోయినా సరే నేను పని చేయాలనుకునే వచ్చేవాళ్ళు ఇక్కడ, తినడానికో తాగడానికో ఎంత ఇస్తే మనం వెళ్దాం అనుకుని డిమాండ్ చేసేవాళ్ళు అక్కడ. అందుకని అది పెద్ద అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే కాదు. ఫ్యామిలీ కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సంఘాల వారు ఇక్కడే ఉన్నారు యానంలో ఇప్పుడు. అలాగే రెడ్డి సామాజిక సంబంధించిన వాళ్ళు అయితే చాలా ఎక్కువ కనపడుతున్నారు. యానంలో ఉన్నవి రెడ్డి ఓట్లు 32 ఓట్లు మాత్రమే. అయినా కానీ వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రెడ్డిస్ ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు, ఇంకోటి లేరు. ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా అందరూ కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్కి గట్టిగా పనిచేస్తున్నారు. ఆ పని చేసినా కానీ అప్పుడే మనం అందరూ కూడా నాకు వ్యతిరేకులు రాజకీయంగా మరలా ఇతన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేస్తున్నారు. కాంగ్రెస్లో ముందున్న వాళ్ళు, వెనకాల ఉన్నవాళ్ళు, ఆల్రెడీ తెరమరుగైపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక 4 మాటలు మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడితే అన్నది. ఇది నాకంత వీళ్ళందరూ నాకు పెద్ద పోటీ కాదండి. సార్ మీరు డబ్బులు పంచి పెడుతున్నారు ఆపోజిట్ వర్గం అంటున్నారు. ఎన్నికల కమిషన్కి ఎందుకు మీరు ఫిర్యాదు చేస్తలేదు? చూసి చూడలేనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? కనీసం యానం ప్రజలు బాగుపడతారన్నా డబ్బులు తీసుకుని మీకే ఓటేస్తారని నమ్మకం. డబ్బులు ఈ రోజుల్లో ఆఫ్ చేయడం అన్నది ఎవరి తరం కాదు సార్. మీకు ఎన్నాళ్ళు అయితే ఆ పేటల చుట్టూ కాపలా కాసి ఎవరైతే తీసుకెళ్ళేవారు. ఇప్పుడు ఏముంది, ఫోన్పే చేస్తే అయిపోయింది. లేదంటే ఫోన్ చేసి పలానా వీధిలోకి వస్తాడు, చిన్న కొరను పంపిస్తానని డబ్బులు తీసుకుంటాడు. తీసుకోకూడదని ఓటర్ అనుకుంటే తప్ప డబ్బు పంపకాన్ని ఆఫ్ చేయడం, మందు పంపకాన్ని ఆఫ్ చేయడం. మందుకేముంది, టోకెన్లు ఇస్తున్నారు, వెళ్ళి షాప్లో తీసుకుంటారు. ఇప్పుడు ఆ టోకెన్స్ కట్టిన కట్టలు మా దగ్గర ఫోటోలతో శుద్ధంగా ఉన్నాయి. ఏం చేస్తాం? ఎవరన్నా ఒక కారులో ఒక 5 లక్షలు 10 లక్షలు పట్టుకుంటే అది ఇన్ఫర్మేషన్ ఉంటే అది పట్టించినా కుదురుతుంది తప్ప ఓటర్స్కి డబ్బు ఇచ్చేదాన్ని ఆఫ్ చేయడం అన్నది ఎవరి తరం కాదు. అభివృద్ధి చూసి ఓటేయండి, డబ్బులు చూసి ఓటైతే అది 3 రోజుల్లోనే మిగిలిపోతుంది. తర్వాత అభివృద్ధి చేసే కార్యక్రమాలు అయితే జరగవు అని చెప్పి అయితే మల్లాడి కృష్ణారావు గారు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. వీటి జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HMTV, యానం నుంచి.